నిన్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కడప నగరంలో 3 కూడళ్లలో హడావుడిగా ప్రజలకు అసౌకర్యాలు కల్పిస్తూ ఓపెనింగ్స్ చేయడం జరిగింది. డిప్యూటీ ముఖ్యమంత్రి అంజద్ బాషా అయితే టీ హోటళ్ళు బంకులు ఓపెనింగ్ చేస్తూ ఉంటే ఈయన ఈ 4.5 సంవత్సరంలో ఏ రోజు కూడా ఈయన ఓపెనింగ్ చేసినట్టు ఈయన ఫౌండేషన్ వేసినట్టు ఇంతవరకు కంప్లీట్ కాలే. ఈయన ఎన్నో స్టీల్ ఫ్యాక్టరీ అయితే 3 మార్లు ఫౌండేషన్ వేశాడు. అదేవిధంగా ఇండస్ట్రీస్ పార్క్ అని చెప్పి ఇండస్ట్రీస్కు ఫౌండేషన్ వేశాడు. అదేవిధంగా రైతులకు ఒక డ్యామ్ కూడా కట్టలే. కనీసం రైతుల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ ఉద్యోగస్తుల గురించి కానీ పట్టించుకునే దాఖలాలు కూడా లేవు. ఫౌండేషన్ స్టోన్ వేసిన దాంట్లో గురించి కూడా పట్టించుకునే దాఖలు లేవు. ఆయనేమో డిప్యూటీ ముఖ్యమంత్రి దాచుకోవడం అయితే ఈయన ప్రజా డబ్బు దుర్వినియోగం చేస్తున్నాడు. నిన్న వచ్చినందుకు రాష్ట్రంలో దాదాపు 2000 మంది పైబడ పోలీసులు ఇక్కడికి ఆయనకు ఎస్కార్ట్ రావడం జరిగింది. కానీ ఆయన పరదాల ముఖ్యమంత్రి మాదిరి చుట్టూ పరదాలు వేసుకొని ఆయన రావడం జరిగింది. ప్రతిపక్షాలుగా మేమందరం కూడా అయ్యా నువ్వు రావాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్పిన హామీలు ఒక్కటి కూడా చేయలేదు కాబట్టి నువ్వు కడప నగరానికి రాకూడదు, గో బ్యాక్ అని చెప్పి ప్రతిపక్షాలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉంటే మమ్మల్ని పోలీసు అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఎంత దురదృష్టకరం అంటే రాజ్యాంగం ఒక హక్కు కల్పించింది, నిరసన తెలియజేసే హక్కు. ఆ నిరసన తెలియజేయడానికి కూడా మాకు కడప జిల్లాలో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అవకాశం లేకుండా పోవడం చాలా దురదృష్టకరం. ఇక్కడ చట్టం ఏ విధంగా ఉందంటే చట్టం వైసీపీ నాయకులకు చుట్టంగా తయారైంది. ముఖ్యమంత్రి వస్తే చుట్టూ రోడ్లన్నీ కూడా బంద్ చేశారు. ఆర్టీసీ బస్టాండ్లో అయితే అక్కడ హోటల్స్ కూడా లేవు. కనీసం తినడానికి చాలామంది ప్రయాణికులు దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్లకు తినడానికి అన్నం లేదు, బిస్కెట్ కూడా లేవు, టీ కూడా లేదు. ఎందుకంటే ఆయన మధ్యాహ్నం వస్తానని చెప్పి ఉదయం నుంచి కూడా అన్నీ బంద్ చేసి 4 కూడళ్ళు కూడా బస్సులు కానీ ఇంకేం కానీ పోకుండా దూర ప్రాంతంలో ఎక్కడో పెట్టి ప్రజలను అదేవిధంగా ఎవరైతే ప్రయాణికులకు అసౌకర్యం కల్పించి చాలా ఇబ్బందులు కలిగించారు.